ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమూటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాను మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ఇస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనము. పర్వతములలోని శిలలు అతనికి కోట అగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్ళు అతనికి శాశ్వతముగా ఉండును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పర్వతంలోని శిలలు అతనికి కోట యొగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనము, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనంలో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాని నమ్ముకొనుడి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం, ఆయన నా కాలు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, సింహ పిల్లలు లేవి గలవి ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆది కాండం 1వ అధ్యాయం 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం, నీ దేవుడు యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగం తొలగించెదను. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరం వినపడచేయుచున్నాడు. భూమి ఆకాశంలో వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 22వ వచనం, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నా ఆశ్రయదుర్గము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు ఆశ్రయదుర్గమై ఉన్నారు, మా కోటై ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావం మీకు వేలాది వందన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.